భాగాలని చెప్పిన నేను లాస్ట్ టైం కూడా 5 వచనాల వరకు చూసుకున్నాము కదా. 30వ కీర్తన ఎన్ని భాగాలు చేసినాం? 2 భాగాలు. మొదటి భాగంలో 5 వచనాల వరకు ఏమున్నది? శత్రువుల చేతిలో నుంచి దావీదును విడిపించి రక్షించి స్వస్థపరిచినందుకు దావీదు చేస్తున్న స్తుతి ఆరాధన కదా. రెండవది ఏమున్నది? ఆయనను మాదిరిగా పెట్టుకొని, ఉదాహరణగా పెట్టుకొని ఆయన ద్వారా ప్రోత్సహించబడటం, రైట్. ఈ 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకోం. మొదటి విషయంలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం చెప్పండి? నీవు నన్ను ఉద్ధరించినావు, మొదటిది. రెండవది, నీవు నన్ను స్వస్థపరిచినావు. తర్వాత, నా ప్రాణము లేవనెత్తితివి. తర్వాత, నీవు నన్ను బ్రతికించితివి, అందుకని నీకు నేను స్తుతి చెల్లిస్తున్నా. 5వ వచనంలో ఏం నేర్చుకున్నాం? ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటది, ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా నిలుచును అని చెప్పి మనం నేర్చుకున్నాం. రైట్. ఇప్పుడు మనము 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున నేను అనుకుంటుని. చాలు ఒక్క నిమిషం. నేనెన్నడూ కదలనని క్షేమకాలమున అనుకున్నాడు. ఎవరు? దావీదు కీర్తనకారుడు. అంటే క్షేమకాలం అంటే ఎప్పుడండి? మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఏ సమస్య లేనప్పుడు కదా. క్షేమముగా ఉన్నప్పుడు ఏమనుకున్నాడట దావీదు? నేనెన్నడూ కదలా, నేను పడిపోను, నేను స్థిరంగా ఉంటా అని చెప్పి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, క్షేమముగా ఉన్నప్పుడు, ఎలాంటి ఇరుకు ఇబ్బంది ఆటంకము లేనప్పుడు ఆయన అనుకున్నాడు. హల్లెలూయా. అలాంటి సమయంలో బైబిల్ గ్రంథంలో మరొక మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటది. నేను నిలుచున్నాను అని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. హల్లెలూయా. నేను ఎప్పుడైతే బాగున్నా అని అనుకుంటావో, ఎప్పుడైతే నాకు శ్రమ లేదు, ఇబ్బంది లేదు, కరువు లేదు, ఖడ్గము లేదు, అనారోగ్యం లేదు, ఏ సమస్య లేదు అని ఎప్పుడైతే నువ్వు తలంచుకుంటావో, ఆ సమయంలో అది రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అవునా కదా? నేను నిలుచున్నాను అని అనుకోవడమే కాకుండా నువ్వేం చేయాలి? దాని గురించి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మనం చూస్తూ ఉంటున్నాం. 2వ పేతురులో కూడా ఒక మాట మనం చూస్తాం. 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. 2వ పేతురు 3వ అధ్యాయం 17వ వచనం. పేతురు 2వ పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్తుంది? మీరు తప్పుడు బోధల వలన మీరు ఏమైపోతారు? గట్టిగా చెప్పండి. తొలగింపబడతారు. అంటే మీరు నడిచేటువంటి ఆ మంచి మార్గము నుండి, మీరు నడిచేటువంటి చక్కటి మార్గం నుండి, స్థిరమైన మార్గం నుండి మీరు తొలగించబడటానికి ఏమొస్తాయట? తప్పుడు బోధలు వస్తాయి. ఈ తప్పుడు బోధల్లో మీరు పడిపోకుండా ఉండడానికి మీకు కలిగి ఉన్నటువంటి స్థిర మనస్సును విడిచి మీరు పడిపోకుండా మీరు కాచుకోనండి, జాగ్రత్త పడండి. మీకు స్థిర మనస్సు ఉందా లేదా? నేను నోటితోటి అంటానన్నా, సైగలు చెప్తానన్నా మీకు? అట్లా చెప్పాలి. స్థిర మనస్సు ఉంది కదా అందరికీ? ఎనుకోళ్ళు చెప్తలేరు. అమ్మా ఉన్నదా? స్థిర మనస్సు ఉంటే ఆ స్థిరమైనటువంటి మనసును విడిచిపోవద్దు మనం. ఓ 10 మంది ఉన్నారనుకో, ఇప్పుడు ఇంట్లోనే 5గురు ఉన్నారనుకో, 5గురి మనసు ఒకటేలాగా ఉంటుందా? ఒకటేలాగా ఆలోచన చేస్తారా? 5గురు ఒకటే వస్తువుని ఇష్టపడతారా? మరి ఇంట్లోనే లేకపోతే సంఘం లేడు ఉంటుందమ్మా. కానీ ఉండాలి. దేవుని వాక్యములో మనం ఎదగాలంటే స్థిరమైన మనసు మనకు కావాలి. నువ్వు బోధ వింటున్నప్పుడు దానిని మనం ఏం చేయాలట? విన్న తర్వాత మళ్ళా దాన్ని ధ్యానించాలి. అలాగున్నవో లేవో అని వాటిని ఏం చేయాలి? మళ్ళా పరీక్షించాలి, చూడాలి. మనకు చూసుడు ఎక్కడిది? విన్నామంటే పోయినాం, కాతే అయిపోయి. ఇక్కడ ఏమన్నా కానీ ఏమన్నా చెప్పని ఏమని
పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. రైట్. స్థిరముగా ఉన్నటువంటి మనస్సును విడిచిపోకుండా మనం జాగ్రత్త పడాలి. తర్వాత 30వ కీర్తనకు వచ్చి మనం 7వ వచనం 8వ వచనం చదువుదాం. 30వ కీర్తన 7వ వచనం 8వ వచనం. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి, నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొర్రపెట్టి తిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము. రైట్, ఇక్కడ మనం ఆగుదాం. 7వ వచనం 8వ వచనం. 6వ వచనంలో ఏమన్నాడు? నేనెన్నడూ కదలనని అనుకున్నా, క్షేమకాలములో అనుకున్నా. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనను స్థిరపరిచాడు, నిలబెట్టినాడు, బలపరిచినాడు. అదే చెప్తుండు కదా, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచినవు, నీ ముఖము నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొర్రపెట్టి తిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము. అంటే నేను చావు బ్రతుకులో ఉంటే, నేను అనారోగ్యముతో ఉంటే, నువ్వు నన్ను పట్టించుకోకపోతే, ఒకవేళ నేను చచ్చిపోయి మట్టికి మన్నై కలిసిపోతే, ఆ గోతిలోనికి నేను వెళ్ళిపోతే, సమాధిలోనికి వెళ్ళిపోతే, దాని ద్వారా నీకు ఏమి లాభం అని దావీదు ప్రశ్నిస్తా ఉన్నాడు. కీర్తనలు 6వ కీర్తన 5వ వచనంలో కూడా మనం ఒక మాట చూస్తాం. చూడు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఆ మాట ఉంటుంది అక్కడ, చదవండి. 6వ కీర్తన 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నేను మూలుగుచు అలసి ఉన్నాను. ఇక్కడ చూడండి, మరణమైన తర్వాత, పాతాళములోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారా? అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుడు, శ్రమ, వేదన, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ స్తుతి ఉంటుందా? స్తుతించగలుగుతామా? నిత్యము స్తుతించగలిగేటువంటి స్థలం ఒకటి ఉన్నది. అదేది? అది పరలోకం, దేవుని రాజ్యం. దేవదూతలతో కూడా మనం ఉండి, కోటాను కోట్ల దేవదూతలతో కూడా మనం కలిసి ఆయనను నిత్యము పొగుడుతూ ఉంటాం, స్తుతి ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే దావీదు అంటున్నాడు, నేను ఒకవేళ పాతాళంలోకి వెళ్ళిపోతే అక్కడ నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతానా? నిన్ను మహిమపరచగలుగుతానా? అక్కడ నీకెవరు కృతజ్ఞతలు చెప్తారు? అసలు నిన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు అక్కడ అని చెప్పి దావీదు అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథములో కూడా మనం ఒక మాట చూద్దాం. 38వ అధ్యాయం 18-19 వచనాలు. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చచ్చిపోవడం వలన ఏమి లాభం అయ్యా నీకు? నేను పాతాళములోకి వెళ్తే ఏమి లాభం? అక్కడ నీకు స్తుతి ఉంటుందా? కృతజ్ఞత ఉంటుందా? ఆరాధన ఉంటుందా? ఉండదు. దావీదు అడుగుతున్న ప్రశ్న. యెషయా గ్రంథంలో మనం ఏం చూసినాం? ఒకవేళ పాతాళంలోనికి వెళితే అక్కడ నీకు స్తుతి ఉండదు, మృతి నీకు కృతజ్ఞతలు చెల్లించదు. కాబట్టి సజీవుడిగా నేను ఉన్నందును బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాను, నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఎవరు స్తుతిస్తారు చెప్పండి? ఎన్నుకోలు చెప్పాలి. ఎవరు స్తుతిస్తారు దేవుణ్ణి? అమ్మా, ఎన్నుకున్నోళ్ళు, చచ్చిపోయిన వాళ్ళ, బ్రతికున్నోళ్ళు అది గట్టిగా చెప్పాలి మీరు. బ్రతికి ఉన్నప్పుడే మనము దేవునికి స్తుతి ఆరాధన చెల్లించగలుగుతాం. చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు, మట్టికి మన్ను, దుమ్ముకు ధూళి. పోయిన వారంలో నేను ఒక రాజును గుర్తు చేసిన. చెప్పండి ఎవరు? పోయిన వారం ఒక రాజును గుర్తు చేసిన. ఆ రాజుకు, ఇప్పుడు క్లూ ఇస్తున్నారని చెప్తారు, ఆ రాజుకు పాదములలో జబ్బు కలిగింది. ఆయన దేవుని దగ్గరికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిండు? వైద్యులను ఆశ్రయించిండు. వైద్యులను ఆశ్రయించిన తర్వాత ఏం జరిగింది? చచ్చిపోయి పాతాళంకి వెళ్ళిపోయిండు, చచ్చిపోయిండు తొందరగా. పేరు చెప్పండి ఆయన పేరు. సిస్టర్ చెప్పింది. హల్లెలూయా. ఆసారాజు.
ఆయన ఎక్కడికి పోయిండమ్మా? రోగం వచ్చినప్పుడు, జబ్బు చేసినప్పుడు ఎవరిని సంప్రదించిండు? వైద్యులను సంప్రదించిన. ఆసా రాజు పోయిన వారం గుర్తు చేసిన, మీరు ఇప్పటికి మర్చిపోయారు. ఆసా రాజు ఎక్కడికి పోయిండు? దేవుని దగ్గరికి వెళ్ళకుండా వైద్యుల దగ్గరికి వెళ్ళిండు. అంటే వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని నా ఉద్దేశం? వెళ్ళాలి కదా, కానీ మొదట ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి రావాలి. రైట్. ఇప్పుడు ఒక రాజును చూద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, పేరు గుర్తుపెట్టుకోండి తల్లులారా, హిజ్కియా అనేటువంటి రాజు ఉన్నాడు. ఆయనకు మరణకరమైన రోగము వచ్చింది. ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు. దేవుడు యెషయా అనేటువంటి ప్రవక్తను దేవుడు అతని దగ్గరికి పంపి ఒక వర్తమానము చెప్పమన్నాడు. ఏమనంటే, నీవు మరణమైపోతా ఉన్నావు, నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పడానికి పంపించాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు చెప్పుతున్నాడు అని ఎప్పుడైతే యెషయా ప్రవక్త చెప్పినాడో, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, అతడు ఏం చేసినాడట? తన ముఖమును గోడ తట్టుకు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును అనుకూలముగా నేను ఎట్లు జరిగించుతినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. హల్లెలూయా. హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్తను పంపాడు. పోయి ఆయనను చక్కబెట్టుకోమాను, ఆయన బ్రతుకును దిద్దుకోమాను, ఆయన ఇల్లు చక్కబెట్టుకోమాను అని చెప్పడానికి. హృదయాన్ని చక్కబరుచుకో, నీ జీవితాన్ని చక్కబరుచుకో, నువ్వు చక్కగా బ్రతుకు. పోయి ఆ యెషయాతో చెప్పాడు దేవుడు, నువ్వు వెళ్ళి చెప్పు, రాజుకు చెప్పు, హిజ్కియాకు చెప్పు అని అంటే, ఆయన చెప్పగానే, అవునా నేను చచ్చిపోతున్నా, అయ్యో నాకు మరణకరమైన రోగం ఉంది కదా, నేను చచ్చిపోతున్నా, దేవుడు చెప్పాడా? రైట్ అని చెప్పి అప్పుడు వెంటనే ఏం చేసినాడు? ఎంతమంది పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారో పిలువురి, నేను వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా అని అనలేదు. కానీ వెంటనే గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడట? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి నేను అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోనమని చెప్పి హిజ్కియా ప్రార్థన చేశాడు. యెషయాకు మళ్ళా దేవుడు ప్రత్యక్షమై, తిరిగి వెళ్ళు, మరలా ఒక మాట ఆయనకు చెప్పు అని అన్నాడు. ఏం చెప్పు అన్నాడు? 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్ళి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. మన కన్నీళ్లు దేవుడు చూస్తాడా చూడడా? మీరు యథార్థముగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే నీ కన్నీళ్లు ఆయన కవలిలో ఉంచుకుంటాడు, ఆయన బుడ్డిలో దాచుకుంటాడు, ఆయన గ్రంథములో ఎక్కించుకుంటాడు, ఆయన చూస్తాడు మన కన్నీళ్లు. నీ కన్నీళ్లు నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేస్తాను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. నువ్వు 3 రోజులకు యెహోవా మందిరానికి ఎక్కిపోతావు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇంకా 15 సంవత్సరముల ఆయుష్షు నీకు ఇస్తాను అని చెప్పుపో అని అన్నాడు యెషయా తోటి. హల్లెలూయా. వెంటనే యెషయా ప్రవక్త మరలా వెళ్ళి దేవుడు చెప్పిన మాటలన్నీ హిజ్కియాకు చెప్పాడు. హిజ్కియాకు చెప్పిన తర్వాత దేవుడు అతన్ని ఏం చేసినాడు? అతనికి ఆయుష్నిచ్చినాడు, అతన్ని స్వస్థపరిచినాడు, అతన్ని బాగు చేసినాడు. 15 సంవత్సరముల ఆయుష్ని ఇంకా ఎక్కువగా యెషయా గ్రంథం 38వ అధ్యాయం 9 వచనాలలో మనకు ఆ మాటలు కనబడతాయి. అక్కడ రాశాడు, యెషయా ప్రవక్త రాశాడు, అవన్నీ మనం చదవాల్సిన అవసరం లేదు. 38వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాల వరకు కూడా అక్కడ జరిగినటువంటి సంఘటన అంతా కూడా రాస్తాడు. అయితే 6వ వచనం మాత్రమే మనం చదువుదాం. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. ఇప్పుడు 21వ వచనం చదువుదాం. 21వ వచనం.
మరియు యెషయా అంజూరపు పండ్లు ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను. ఇప్పుడు అంజూర పండ్ల ముద్ద ఎక్కడ కట్టాడు? ఎక్కడైతే పుండైందో అక్కడ కట్టాడు. వెంటనే అతడు బాగుపడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. దేవుడు చెప్పాడు, 3 రోజులకు నీవు మళ్ళా దేవుని మందిరానికి వెళ్తావు, నువ్వు ఆరోగ్యం కలిగి ఉంటావు, నీకు 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇస్తాను అని చెప్పిన మాట ప్రకారంగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. నువ్వు కన్నీళ్లు విడిచినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. నువ్వు ఏదో వచ్చి చేసినావంటే అట్లా కాదు, కానీ నువ్వు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నీవు దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన వినడానికి ఇష్టపడతాడు. 30వ కీర్తన 9వ వచనం చదవండి. 30వ కీర్తన 9వ వచనం. మన్ను నిన్ను స్తుతించునా, సత్యమును గూర్చి అది వివరించునా, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా అని అంటున్నాడు. అంటే బాధపడుతూ దుఃఖముతో వేదనతో ప్రభు సన్నిధిలో, అయ్యా నేను చనిపోతే మన్ను నిన్ను స్తుతించుతదా, నన్ను బ్రతికించు అని వేడుకుంటున్నటువంటి సమయాన్ని మనం గమనించవచ్చు. అయితే దావీదును దేవుడు బాగు చేసినాడు, స్వస్థపరిచినాడు. ఆయన మొర్రని విన్నాడు, ఆయన అంగలార్పును చూశాడు, ఆయన నిట్టూర్పును చూశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనములో ఏముంది? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఇతడు దుఃఖపడుతూ చెప్పుతున్నాడు, వేదన పడుతూ చెప్పుతున్నాడు. ఓదార్పు ఎక్కడ దొరుకుతుందట? దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర ఓదార్పు మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర ఓదార్పు మాటలు మనకు దొరుకుతాయి. అయితే 9వ వచనంలో అన్నాడు కదా, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా అని అన్నాడు. 10వ వచనం 11వ వచనం కూడా చదవండి. యెహోవా ఆలకించుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడవయుండుము, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు, నీ దుఃఖమును తొలగించే దేవుడు, నీ వేదనను తొలగించే దేవుడు, నీ దుఃఖ దినములను సమాప్తము చేసే దేవుడు. ఆయన నిన్ను, నీ దుఃఖమును ఆయన ఏం చేస్తాడట? నాట్యముగా మారుస్తాడట. కీర్తనల గ్రంథములో మనం చూస్తే 4వ కీర్తన 7వ వచనములో ఒక మాట మనం చూస్తాం. ఆయన సంతోషము నీకు ఇస్తాడు, సంతోషము నీ హృదయంలో పుట్టించే దేవుడు ఆయన. చదవండి అన్నమాట. 4వ కీర్తన 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షరసములు వారి ధాన్య ద్రాక్షరసముల కంటే విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. హల్లెలూయా. ధాన్య ద్రాక్ష రసములు పంట పండిన తర్వాత వచ్చే సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు. ఎందుకు మనం దేవుని స్తుతించాలో, ఎందుకు ఆరాధన చేయాలో ఇక్కడ ఈ కీర్తనలో చాలా విషయాలు మనం చూస్తుంటున్నాం. మొదటి 5 వచనాలలో ఏం చూసినాం చెప్పండి? మొదటి 5 వచనాలలో 5 వచనాలలో ఏం చెప్పినా? విడిపించినాడు, రక్షించినాడు, స్వస్థపరిచినాడు, గణపరిచినాడు శత్రువుల ఎదుట. అందుకు దేవుని స్తుతించాలి. ఇక్కడ మనం చూస్తే ఆ దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు, మన హృదయంలో సంతోషమును కలిగించే దేవుడు. తర్వాత 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలలో చూస్తే గనక అక్కడ ప్రవక్త సెలవిస్తున్నటువంటి మాటలు మనం చదవచ్చు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయటానికి బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా శృతి వస్త్రమును వారిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా.
ఏం చెప్తున్నాడు? ఇవన్నీ కూడా దేవుడు నన్ను పంపాడు వీటన్నిటిని చేయడానికి. ఏం చేయడానికి? ప్రకటించడానికి. మొదటిగా దీనులకు సువార్తను ప్రకటించడానికి. నీవు నేను సజీవులుగా ఉన్నామంటే ఆయనను ప్రకటించడానికి దేవుడు బ్రతికించండి అనేది సంగతి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎందుకు బ్రతుకున్నాం? మనము అమ్మా ఎందుకు బ్రతుకున్నాం? ఎందుకు బ్రతుకున్నాం మనము? చెప్పండి. దేవుణ్ణి స్తుతించడానికి, తర్వాత సువార్తను ప్రకటించడానికి, తర్వాత నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి. నలిగిన హృదయం, నీవు నలగొట్టబడి ఉన్నావు. దేవుడు ఒకరిని బలపరచడానికంటే ముందుగా నీకు కొన్ని శ్రమలు ఇస్తాడు. నిన్ను నలగొడతాడు, ఫస్ట్ నిన్ను విరుస్తాడు. ఎందుకు తెలుసా? నీవు ఇంకోనికి మాదిరిగా ఉండడానికి. హల్లెలూయా. నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి శ్రమ ఎందుకు వస్తుందండి అంటే దాని తర్వాత నువ్వు అలాంటి వారిని బలపరచడానికే. గుర్తుపెట్టుకో. నువ్వు ఓర్చుకుంటే దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఒక శిల్పకారుడు ఒక రాయిని తీసుకొని ఒక శిల్పమణి తయారు చేయడానికి ఇష్టపడతా ఉన్నప్పుడు దాన్ని ఎన్నో దెబ్బలు కొడతాడు సుత్తితో. ఎన్నో దెబ్బలు కొడుతూ ఉన్నప్పుడు ఆ దెబ్బలకు అది ఓర్చుకోకపోతే, భరించకపోతే, అది పగిలిపోతే, అది విరిగిపోతే దాన్ని పక్కన పడేస్తాడు. ఇంకో రాయిని తీసుకుంటాడు. ఇంకో రాయిని తీసుకొని కొడతా ఉంటాడు. అది ఓర్చుకుంటే ఒక శిల్పముగా తయారైతుంది. అది ఓర్చుకోకపోతే దాని ముందు ఒక బండ ఉంటది కదా, దాన్ని తొక్కుడు బండ అంటారు. మన కాళ్ళ కింద అది ఉంటుంది. నువ్వు కాళ్ళ కింద ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు నిలబడి అందరికీ కనబడడం దేవునికి ఇష్టం. నిన్ను అందరూ చూడాలని దేవుడు కోరుతున్నాడు. అందరి ఎదుట నిన్ను మాదిరిగా నిలబెట్టాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే దేవుడు నీకు కొన్ని శ్రమలు ఇచ్చినప్పుడు నాకెందుకయ్యా ఈ శ్రమలు అని ప్రశ్న వేయకు. నాకే ఎందుకు అనే ప్రశ్న వేయకు. నిన్ను విరిచేది, నిన్ను నలగొట్టేది నీలాంటి వారికి ఇంకొకరిని బలపరచడానికి. హల్లెలూయా. ఇంత మంచి మాటలు చెప్తుంటే కూడా మీరు హల్లెలూయా చెప్తలేరు. ఇంకేం చేయడానికి? సువార్త ప్రకటించడానికి, తర్వాత బలపరచడానికి, దృఢపరచడానికి, తర్వాత చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను ప్రకటించడానికి, బంధింపబడినటువంటి వారికి విముక్తిని ప్రకటించడానికి. చెప్పండి, చదవండి. హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయటానికి, బూడిదకు ప్రతిగా పూదండనివ్వడానికి, సియోనులో దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపాడు. ఈరోజు మనం ఎందుకు బ్రతుకున్నాం, నేను ఎందుకు బ్రతుకున్నా అనే ప్రశ్న ఒకరు నీకు వస్తే ఇది చదువుకో. నీకు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇది చదువుకో. దేవా నన్ను ఎందుకు బ్రతికించినవు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, నాకు ఎందుకు ఇన్ని నష్టాలు అంటే ఇది చదువుకో. నిన్నెందుకు నిలబెట్టుకుంటాడో, ఎందుకు బ్రతికించుకుంటాడో ఈ మాటలు నువ్వు చదువుకోవాలి. మనం చదువుకోవాలి. మనకంటే శ్రేష్టమైన వాళ్ళు, గొప్ప వాళ్ళు, గనులు, ధనికులు, బలవంతులు, జ్ఞానవంతులు ఈ లోకమును విడిచిపోతలేరా? సమాధిలోనికి చేరతలేరా? అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నేను సమాధిలోనికి వెళితే ఏమి లాభము నీకు? అడిగి వెళ్ళిన తర్వాత మన్ను నిన్ను స్తుతిస్తుందా? పాతాళంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? అక్కడ నిన్ను జ్ఞాపకం చేసుకుంటారా? నన్ను బ్రతికించు అని చెప్పి వేడుకుంటూ ఉన్నాడు. నా అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. 11 వచనాల వరకు మనం చూసాం కదా. అందులో యెషయా గ్రంథములో కూడా మనం చూసాం. ఇప్పుడు ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాడు. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీకు కృప ఉంటది. నీ ఎడల విడవక నీ ఎడల ఏం చేస్తున్నాడు ఆయన? కృప చూపిస్తున్నాడు.
కృప చూపిస్తున్నాడు అది అని చెప్పి మనం వ్యర్థముగా దాన్ని వ్యర్థపరచొచ్చునా? కృపను వ్యర్థం చేస్తున్నామా లేదా మనం చాలాసార్లు? మనల్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత కృప చూపిస్తున్నాడో అంత ఆ దేవుడు ప్రేమ గల్లాడు, దేవుడు కృప గల్లాడు అని చెప్పేసి మనం భయం లేకుండా చేస్తున్నాం, భయం లేకుండా తిరుగుతున్నాం, భయం లేని పనులు చేస్తున్నాం. దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. ఆయన కృప వ్యర్థమైపోతలేదంటారా? మన ఎడల వ్యర్థమవుతుందా లేదా? వ్యర్థమవుతుందా లేదా? కృప విలువైనది, కృప చాలా విలువైనది, అమూల్యమైనది. నిన్ను పాపము నుంచి రక్షించడానికి, విడిపించడానికి ఎంత ఖర్చు అయితే నువ్వు విడిపించబడతావు చెప్పండి? ఏమి ఖర్చు చేస్తే నువ్వు విడిపించబడతావు? ఏమి ఖర్చు చేస్తే నువ్వు పాతాళమును తప్పించుకోగలుగుతావు? ఏమి ఖర్చు చేస్తే నువ్వు నరకం నుండి తప్పించబడతావు? ఏమి ఖర్చు చేస్తే నువ్వు పరలోకం వెళుతావు? నువ్వు ఖర్చు చేయలేనిది, నువ్వు వెలకట్టలేనిది, నువ్వు ఇవ్వలేనిది, నీ ఆస్తి అంతా పోగు చేసి అమ్మినా గాని రానిది ఆయన ఇచ్చాడు. విడుదల, విడుదల ఇచ్చాడా లేదా? విడుదల ఇచ్చినప్పుడు మరి చెరలో ఉన్నవాడికి విడుదల ప్రకటించాలా లేదా? మనం నలిగిన హృదయాన్ని దృఢపరచాలా లేదా? బలపరచాలా లేదా? నలిగిన వారిని నలగొట్టకండి, విరిగిన వారిని ఇంకా ఇరవకండి, బాధలో ఉన్న వారికి ఇంకా బాధ కలిగించకండి, ఇబ్బందులో ఉన్న వారికి ఆ సమస్యలు గుర్తు చేసి ఇంకా ఇబ్బందులు తేకండి. వారిని బలపరచడానికి దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు, వారిని విడిపించడానికి దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు, వారిని ఓదార్చడానికి దేవుడు నిన్ను నన్ను నిలబెట్టుకున్నాడు, వారిని బాగు చేయడానికి, వారిని విడిపించడానికి, వారికి స్తుతి వస్త్రమని ఇవ్వడానికి, సంతోష వస్త్రమని ఇవ్వడానికి దేవుడు నిన్ను నన్ను నిలబెట్టుకున్నాడు. ఉట్టిగా లేం మనం, టైం పాస్ కోసం రాలే. దేవుని కృపను మనం వ్యర్థం చేయొద్దు. దావీదు ఏమంటున్నాడు ఇర్మియా గ్రంథంలో? ఇక్కడ మనం చూస్తే ఇర్మియా ప్రవక్త ఏం చెప్తున్నాడు? 31వ అధ్యాయంలో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవకాని ఎడల కృప చూపిస్తున్నాడు. జాగ్రత్త. నువ్వు విడిచిన విడవని దేవుడైనా, నువ్వు మరిచిన మరవని దేవుడైనా, నువ్వు తప్పించుకొని పారిపోయినా నీ వెనకబడి నీకు కృప చూపించి, నిన్ను బ్రతికించి, నిన్ను ఓదార్చి, నిన్ను ఆదరించి, నిన్ను బాగు చేసి ఆయన సన్నిధికి రాబట్టుకుంటున్నాడు. కారణం ఏందో తెలుసా? నీలాంటి వారికి నిన్ను నిలబెట్టడానికి, నీలాంటి వారిని బాగు చేయడానికి, నిన్ను వాడుకోవడానికి ఆయన నిలబెట్టుకుంటున్నాడు. ఇది మర్చిపోతున్నాం మనం, ఇది మర్చిపోతున్నాం. అక్కడున్న మాటలు ఆ భక్తుడికే అని అనుకోకండి. ఇందాక మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో ఉన్న ఆ మాటలు ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పారు చెప్పండి? మీరు గట్టిగా చెప్పాలి. నాకు దేవుని మాటలు ప్రవక్త అయిన యెషయా రాస్తూ ఉన్నాడు. అందుకొరకే నన్ను దేవుడు పంపాడు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మనం ఏమనుకుంటామంటే, చదువుతున్న మనం ఏమనుకుంటామంటే, వినుచున్న మనం ఏమనుకుంటామంటే, ఆ మాటలు ఆయనకే, ఆ భక్తునికే, నాకేం సంబంధం లేదు వాటితో అనుకుంటా. నీవు అప్లై చేసుకుంటే నీకు కూడా దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతాడు. అప్లై చేసుకోవడానికి మనం ఇష్టపడాలి, లేకపోతే వ్యర్థమైపోతుంది, కృప వ్యర్థమైపోతుంది. కృప అనేది చాలా విలువైనది. నేను చెప్తాడు యోహాను సువార్తలో ఓ మాట చూద్దాం, చూడండి త్వరగా. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. 16వ అధ్యాయం 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మీరు ఏడ్చినప్పుడు, ప్రలాపించినప్పుడు లోకము మిమ్మల్ని చూసి ఏం చేస్తుంది? ఇక్కడ ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? దుఃఖంలో ఉన్న వారితోటి, బాధలో ఉన్న వారితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు బాధ కలిగినప్పుడు, మీకు దుఃఖము కలిగినప్పుడు, మీకు శ్రమ కలిగినప్పుడు, మీరు ఏడుస్తున్నప్పుడు ఆ లోకము నిన్ను చూసి ఏం చేస్తుందట? సంతోషిస్తుంది. మంచిగా అయింది, వాడికి ఇట్లనే కావాలా, మంచిగా అయింది ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబానికి ఇట్లనే కావాలా అని పక్కన ఉన్నటువంటి నీ వారే, నీ స్నేహితులే, నీ రక్త సంబంధికులే, నీ తోటి వారే నీ విషయమై నువ్వు ఏడుస్తుంటే, నువ్వు బాధపడుతుంటే నిన్ను బలపరిచేది పోయి, ప్రోత్సహించేది పోయి, మంచి విషయాలు చెప్పి నిన్ను మందిరానికి నడిపించడానికి బదులుగా వారు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారట. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు దుఃఖించుతువు గాని మీ దుఃఖము, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. నువ్వు దుఃఖిస్తున్నావు గాని లోకము నిన్ను చూసి సంతోషిస్తుందేమో, మర్చిపో, అది విడిచిపో, దాని గురించి నువ్వు ఆలోచన చేయకు. నీ దుఃఖము నిజముగా నువ్వు ఏడుస్తే, నువ్వు కన్నీరు గారిస్తే దేవుడు అంటున్నాడు నీ దుఃఖము సంతోషముగా మారుస్తాడు. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయి అంటున్నాడు. 16వ అధ్యాయం అందులోని 22వ వచనం చూడండి. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడు మీ యొద్ద నుండి. హల్లెలూయా. ఎంత మంచి మాటలండి. మీరు దుఃఖపడుతున్నారేమో, నేను ఒక రోజు వస్తా నీ దగ్గరికి, నిన్ను చూస్తా, నీ దుఃఖము సంతోషముగా అయ్యే దినం ఒకటి వస్తుంది. అప్పుడు అంటున్నాడు దేవుడు, నీ సంతోషము ఎవడు కూడా మీ యొద్ద నుండి తీసివేయడు. జాగ్రత్త. లాస్ట్గా మనం చూద్దాం 30వ కీర్తన 12వ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నేను నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. ఆఖరికి అంటున్నాడు, నీవు నా గోనెపట్టును ఏం చేసినావు? విడిపించావు. సంతోష వస్త్రమును ధరింపజేశావు. గోనెపట్ట అంటే అర్థం ఏంటిది? దుఃఖమునకు ప్రతిరూపం. దుఃఖానికి అది ఒక సూచన. నినెవే పట్టణస్థులు రాజుతో సహా వారు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఏడ్చారు. గోనె పట్టను దేవుడు నీ నుంచి తీసేయబోతున్నాడు. గోనె పట్ట అనేటువంటి సమస్య, దుఃఖము, వేదన నీకు ఏది ఉన్నప్పటికీ కూడా చెప్తున్నాడు దేవుడు, అది విడిపించబోతున్నాను. సంతోష వస్త్రము నీకు ధరింపజేస్తున్నాను. హల్లెలూయా. దావీదు అదే చెప్తున్నాడు, అయ్యా గోనె పట్టను విడిపించావు, నీవు నాకు సంతోష వస్త్రమునిచ్చావు, నాకు ధరింపజేశావు. అందును బట్టి యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను. హల్లెలూయా. నీ దుఃఖ దినములు పోవాలనుకుంటే, నీకు సంతోషము కలగాలనుకుంటే దేవుని సన్నిధిని మరవకు, దేవుణ్ణి మరవకు. ఎందుకు బ్రతికుతున్నావో జ్ఞాపకం చేసుకో, ఎందుకు బ్రతికిస్తున్నాడో జ్ఞాపకం చేసుకో, ఎందుకు నీవు నీ కుటుంబంలో ఎన్నుకోబడ్డావో జ్ఞాపకం చేసుకో. దేవుడు అన్యాయము చేయడు. దేవుడు ఆలస్యము చేస్తాడేమో గాని అన్యాయం మాత్రము చేయడైనా. మాట ఇచ్చి ఒకవేళ ఆయన ఆలస్యం చేస్తాడేమో గాని ఎన్నడూ అన్యాయము చేయనివాడు దేవుడు ఒక్కడే. నీవు మనిషిని నమ్మితే నిలువెల్ల నిన్ను అన్యాయమే చేస్తారు. నువ్వు దేవుని మీద ఆధారపడు. ఆయన అన్యాయస్తుడు కాదు. నీ దుఃఖమును తొలగించేవాడు, సంతోష వస్త్రమునిచ్చేవాడు. అందుకు దేవా నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు. దేవుడి వాక్యము దీవించును గాక.